బీఆర్ఎస్ పై ప్రజలకున్న అభిమానాన్ని చూసి కాంగ్రెస్ సర్కార్ ఓర్వలేకపోతోంది. వ్యాపార సముదాయాలపై గులాబీ నేతల ఫోటోలను చూసినా కడుపు మంటతో రగిలిపోతోంది. సిరిసిల్లలో కేటీఆర్ ఫోటో పెట్టుకున్నందుకు ఓ చిరు వ్యాపారి హోటల్ను మూసివేయాలని అధికారులు హుకుం జారీ చేశారు. ఆ హోటల్ యాజమానికి బీఆర్ఎస్ శ్రేణులు అండగా నిలిచాయి. సరైన సమయంలో బదిలిస్తామని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం పట్టుకున్నది. ఇక ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటో కనిపిస్తే చాలు రేవంత్ సర్కారు కుతకుతలాడుతోంది. ఎక్కడ ఆయన ఫోటోలు కనిపించినా తీసేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నది. ఇటీవల వివిధ కారణాలతో బీఆర్ఎస్ నాయకుల అరెస్టుల పర్వం, జైలుకు పంపడం లాంటి ఘటనల్ని మరవకముందే తాజాగా ఓ చిరు వ్యాపారి కేటీఆర్ ఫోటోతో ఏర్పాటు చేసుకున్న టీ స్టాల్ను మూసివేసే స్థితికి అధికార యంత్రాంగం దిగజారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జిల్లా కేంద్రంలోని బతుకమ్మ ఘాట్ వద్ద బత్తుల శ్రీనివాస్ 4 ఏళ్లుగా టీ స్టాల్ నడుపుతున్నాడు. కేటీఆర్ పై అభిమానంతో దీనికి కేటీఆర్ టీ స్టాల్ గా పేరు పెట్టుకోవడంతో పాటు ఆయన ఫోటోలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే బుధవారం ఉదయాన్నే హోటల్ వద్దకు మున్సిపల్ అధికారులు వచ్చి ట్రేడ్ లైసెన్స్ లేకుండా హోటల్ నడిపిస్తున్నందుకు దాన్ని మూసేస్తామని బెదిరించారు. హోటల్ మూయవద్దని, లైసెన్స్ ఫీజు ఎంతో చెప్తే చెల్లిస్తానని శ్రీనివాస్ బతిలాడినా వినలేదు. వెంటనే క్లోజ్ చేయాలని హుకుం జారీ చేశారు. కేవలం కేటీఆర్ పేరు ఉందన్న ఒకే ఒక్క కారణంతోనే టీ స్టాల్ను తొలగించాలని బల్దీ అధికారులు ఆదేశాలిచ్చారని హోటల్ యజమాని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇన్నేళ్లుగా ఎవరూ హోటల్ను బంద్ చేయాలని అనలేదన్నారు. కానీ కొత్తగా వచ్చిన కలెక్టర్ హోటల్పై కేటీఆర్ బొమ్మను చూసిన 20 నిమిషాల్లోనే మున్సిపల్ అధికారులను అక్కడకు పంపించాడని చెప్పాడు. కేటీఆర్ పై ఉన్న అభిమానంతో ఫోటో పెట్టుకున్నందుకు పొట్టకొట్టడం అన్యాయమన్నాడు. గుండె జబ్బు ఉన్న తనకేమన్నా అయితే కలెక్టర్, కమిషనరే బాధ్యులని, తన పిల్లల గోస వారికి తాకుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు శ్రీనివాస్. అన్న, నేను ఇప్పుడు ఇక్కడ హోటల్ పెట్టి 4 సంవత్సరాలు అవుతుందన్న. 4 సంవత్సరాల కూడా కేటీఆర్ టీ స్టాల్ అని పేరు పెట్టుకున్నా, అట్లే నడిపించుకుంటున్నా. ఇలా పొద్దుగాల మన కలెక్టర్ గారు వచ్చిరట. కలెక్టర్ గారు చూసిపోయారు. వాళ్ళకి మన మున్సిపల్ అధికారులకి ఏం చెప్పారు మాకు తెలియదు. మున్సిపల్ అధికారులు ఇద్దరు వచ్చిరన్న. ఇద్దరు వచ్చి మీ షాపులు బంద్ చేయరు అన్నట్టు. షాప్ బంద్ చేయరు, మీకు అదే లైసెన్స్ కావన్నట, లైసెన్స్ లేదట, ఏ బంద్ చేయంటుండే అంతే. దేనికని కూడా మాకు చెప్పలేదు. అన్న ఏంటిదంటే లైసెన్స్ కావాలంట. ఆ లైసెన్స్ ఏందో నాకు తెలియదు. ఆ లైసెన్స్ తీసుకుంటా, అది ఏంటిదో కూడా నాకు తెలియదు. నేను రోడ్డు మీద ఛాయం కొని బతికటోని. మబ్బుల 3 గంటలకు వచ్చి 9:15 మాది హోటల్ క్లోజ్. ఏమున్నా 10 గంటల దాకా నడుతుంది. మేము దీనికి లైసెన్స్ తీసుకోవాలి, అది తీసుకోవాలంటే మరి వాళ్ళ దయ ఉండమంటుంటాం, సాగమంటే అర్థం. కేటీఆర్ ఫోటో పెట్టుకున్న మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకునే వాళ్ళ కనుమండిని, అద్దకు మించి ఏం లేదు. ఎందుకు కేటీఆర్ భూమి ఎందుకు పెట్టుకున్నా? నా ప్రేమ, నా ఇష్టం. నాకు మా అన్న అనుకో, నా అన్న. ఇది మరి ఇంత దారుణం సిరిసిల్ల మొత్తం నాశనం అయిపోయింది. గరీబోడు బతకకుండా. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి టీ స్టాల్ యజమాని శ్రీనివాస్ కు మద్దతుగా నిలిచారు. ప్రభుత్వ పెద్దలు, అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్ కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ట్రేడ్ లైసెన్స్ తీసుకోలేదన్న కారణంతో మున్సిపల్ అధికారులు మూసివేయించిన టీ స్టాల్ ను గులాబీ నేతలు దగ్గరుండి తెరిపించారు. కలెక్టర్ ఆదేశాల మేరకే టీ స్టాల్ ను మూసివేయించామని అధికారులు ఇచ్చిన సమాధానంపై మండిపడ్డారు. సిరిసిల్లలో టీ కొట్టు నడుపుకుంటున్న పేద వ్యక్తిని వేధించడం తగదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తన ఫోటో పెట్టుకున్నాడనే అక్కస్తో జిల్లా ఉన్నతాధికారులు కక్ష సాధింపులకు దిగడం సరికాదన్నారు. ఏది మర్చిపోబోమని, ప్రతిదీ గుర్తుపెట్టుకుంటామని, సరైన సమయంలో ఖచ్చితంగా బదిలిస్తామని ఎక్స్లో హెచ్చరించారు. టీ కొట్టు నడుపుకుంటున్న పేద వ్యక్తి ఆవేదన వీడియోను పోస్టు చేశారు. కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే సిరిసిల్లలో కక్ష సాధింపు కొనసాగుతున్నదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల మద్దతుతో బీఆర్ఎస్ నుంచి ఏకంగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్ లక్ష్యంగా రేవంత్ సర్కార్ సాగిస్తున్న కక్షపూరిత వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ వ్యవహార శైలిపై నెటిజన్లు మండిపడుతున్నారు.